హనుమంతుడు శ్రీరాముడి పరమభక్తుడు. ధైర్యానికి, పరాక్రమానికి ప్రతీక అయిన ఆంజనేయుడి ఆలయాలు ప్రతి గ్రామంలోనూ ఉంటాయి. అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న ఓ ఆలయంలో హనుమంతుడిని స్త్రీమూర్తిగా పూజిస్తారు. ఆంజనేయుడిని దేవతగా కొలవడానికి కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రతన్పూర్లో ఈ ఆలయం ఉంది. దీన్ని గిర్జాబంధు ఆలయం అని కూడా పిలుస్తారు. అందంగా కనిపిస్తున్న ఈ ఆలయంలో హనుమంతుడిని స్త్రీమూర్తిగా కొలవడం వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. రతన్పూర్ ప్రాంతాన్ని గతంలో పృథ్వీ దేవ్జూ అనే రాజు పాలించేవాడు. ఒకసారి అతనికి కుష్ఠవ్యాధి సోకింది. గొప్ప గొప్ప వైద్యులు, ఋషులు, సాధువులు కూడా అతని రోగాన్ని నయం చేయలేకపోయారు. దీంతో శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్న ఆ రాజుకు ఓ రోజు హనుమంతుడు కలలో కనిపించాడు. తన పేరును ధ్యానించి ఓ ఆలయాన్ని నిర్మించమని చెప్పాడు. దీంతో ఆ రాజు ఆలయాన్ని నిర్మించడానికి అన్ని ఏర్పాట్లను చేసుకున్నాడు. పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ఆ రాజుకు హనుమంతుడు మరోసారి కలలో కనిపించి, సమీపంలో ఉన్న నీటి కుంటలో నీకో విగ్రహం దొరుకుతుంది, ఆ విగ్రహాన్నే నీవు ఆలయంలో ప్రతిష్ఠించాలి అని చెప్పాడు. దీంతో ఆ రాజు కుంట దగ్గరకు వెళ్ళాడు. అక్కడ తనకు కనిపించిన విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ విగ్రహం హనుమంతుడిదే అయినప్పటికీ అది స్త్రీ రూపంలో ఉంది. అదే విగ్రహాన్ని ఆ రాజు తాను కట్టించిన ఆలయంలో ప్రతిష్ఠించాడు. ఆ మరుసటి రోజే రాజుకున్న కుష్ఠవ్యాధి పూర్తిగా నయమైంది. అప్పటి నుంచి గిర్జాబంధు ఆలయం తీవ్రమైన వ్యాధులను నయం చేసే ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో హనుమంతుడిని స్త్రీ రూపంలో పూజించే ఆలయం ఇదొక్కటే ఉండటం విశేషం.